వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడేల మృత్యుఘోష ఆగడం లేదు. తాజాగా మరో 5 కోడేలు మృతి చెందినట్లు తెలుస్తోంది. అధికారులు చర్యలు తీసుకుంటున్నా కోడేలు మరణాలు ఆగడం లేదు. వరుస ఘటనలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గోశాలలో ఉన్న 300 కోడేలను రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. చనిపోయిన గోదాల్లో ఇక్కడ పాతి పెట్టడం జరుగుతుంది. దాంతో పొంగుడుగలు తయారైనాయి. పెద్ద స్మెల్ వస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వంట చేసుకుని ఉండేటోళ్ళు కూడా ఉండలేకపోతారు. దాన్ని బట్టి మీరు గుర్తించి బయట తీసుకుపోయి ఎక్కడన్నా బయట పెట్టుకోవాలి, కానీ ఇక్కడ పెట్టుకునే పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఎల్లమ్మ గుడి టెంపుల్ దగ్గర ఈ చనిపోయిన గోదాల్లో ఇక్కడ పాతి పెట్టడం జరుగుతుంది. దాంతో పొంగుడుగలు తయారైనాయి. పెద్ద స్మెల్ వస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వంట చేసుకుని ఉండేటోళ్ళు కూడా ఉండలేకపోతారు. దాన్ని బట్టి మీరు గుర్తించి బయట తీసుకుపోయి ఎక్కడన్నా బయట పెట్టుకోవాలి, కానీ ఇక్కడ పెట్టుకునే పద్ధతి కాదని తెలియజేస్తున్నాం. ఎల్లమ్మ గుడి టెంపుల్ దగ్గర ఈ చనిపోయిన వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడేల మృత్యుఘోష ఆగడం లేదు. తాజాగా మరో 5 కోడేలు మృతి చెందినట్లు తెలుస్తోంది. అధికారులు చర్యలు తీసుకుంటున్నా కోడేల మరణాలు ఆగడం లేదు. వరుస ఘటనలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గోశాలలో ఉన్న 300 కోడేలను రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయభాస్కర్, అప్డేట్స్ ఏంటి? వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి కోడలన్నీ కూడా తిప్పాపురం గోశాలలో ఉంటాయి. అయితే దాని కెపాసిటీ కేవలం 450 కోడలకు గాను దాదాపు 1100 కోడలను ఉంచారు. అయితే టెంపుల్ సంబంధించినటువంటి ఆదాయం నిత్యం రాజన్న ఆలయానికి ప్రతి సోమవారం అని కాకుండా అంటే వారం రోజుల పాటు కోడె ముక్కల ద్వారా ఆదాయం సమకూర్చుంది. కానీ ఇటు గోశాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశం ఎప్పుడు కూడా లేకపోవడం, వాటిపైన దృష్టి సాధించకపోవడంతో ఉన్నటువంటి గోశాలల్లోనే పరిమితికి మించినటువంటి గోవులను ఉంచడంతో కోడెలను ఉంచడంతో అవి మృత్యువాత పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు 2 రోజుల క్రితం 10 కోడెలు మృత్యువాత పడగా ఈ రోజు మరో 5 కోడెలు కూడా మృత్యువాత పడ్డాయి. దీనిపైన ఇప్పటికే ఇటు జిల్లా అధికార యంత్రాంగం అయితే స్పందించింది. జిల్లా కలెక్టర్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రైతులకు స్థానికంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి యొక్క భూమి పట్టా పాస్బుక్ తీసుకొని వచ్చినటువంటి వారికి కోడెలను ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అయితే ఈ రోజు ఉదయం మరో 5 కోడెలు కూడా మృత్యువాత పడ్డాయి. నిత్యం కోడె ద్వారా అంటే ఎక్కడా లేని విధంగా కోడె కట్టు అనేది రాజన్న ఆలయానికి ప్రసిద్ధి. అలాంటి కోడెలను నిత్యం వేలాది రూపాయలు ఆదాయం కోడెల పైన ఎందుకు జాగ్రత్త తీసుకోవడం లేదని చెప్పి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గోశాలను అభివృద్ధి చేయాలి. ఈ రోజు కార్యక్రమం అయితే ఉన్నటువంటి తరుణంలో గోశాలను కూడా అభివృద్ధి చేయాలని ఇటు భక్తులతో పాటు స్థానికులు కోరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం, పాలక మండలి కూడా గోశాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నటువంటి నేపథ్యం అయితే మనం అక్కడ చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ.